హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు సురేష్. ఈరోజు శ్రీకాకుళం ఎజెండాకు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆశా వర్కర్లు, ఇటు అంగన్వాడీ వర్కర్లు, అలాగే సర్వశిక్ష అభియాన్ సిబ్బంది వీరితో పాటుగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అయితే వారికి అసలు సమ్మెకు పిలుపునివ్వడానికి గల కారణం ఏంటి? ఈరోజు వీరందరూ కూడా విధులను బహిష్కరించడం వెనకాతల అసలు ఏముంది, వీరి డిమాండ్లు ఏంటి అనేది వారి మాటలో తెలుసుకుందాం. ఈరోజు ఎజెండాకి పారిశుద్ధ్య కార్మికుల నాయకులు బలరాం గారు, అలాగే సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. వీరి యొక్క డిమాండ్లు ఏంటి, అసలు ఏంటి, ఎందుకు వీరు ఈరోజు సమ్మెబాట పట్టారనేది అసలు బలరాం గారి మాటలో తెలుసుకుందాం. అసలు సమ్మెబాట మీరు ఈరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మె పిలుపునివ్వడం వెనకాతల అసలు కథ ఏంటి, అసలు ఏ అంశాలు మీరు పొందుపరిచి మీ ప్రధాన డిమాండ్లు ఏంటి అసలు ఈరోజు? గతంలో కూడా మాకు ప్రతిపక్ష నాయకుడిగా మన జగనన్న ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి విమర్శలు పెట్టి నా ప్రభుత్వం రాగానే నేను పారిశుద్ధ కార్మికుల ఫైల్ మీద సంతకం పెట్టాలి, పర్మనెంట్ చేస్తాను, సమన్వేతనం ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి అలాగే పాదయాత్రలో కూడా మాకు మాట ఇచ్చారు కాబట్టి హామీలు ఇచ్చారు, అన్ని చేశారు. కాబట్టి ఈరోజు గెలిపించాము. గెలిపించిన తర్వాత అది మర్చిపోయారు. మాట తప్పన ఈ గవర్నమెంట్ కోసం ఈ 4 సంవత్సరాల కాలం మేము రిప్రజెంట్లు ఇవ్వడం, నిరసనలు చేసినా పట్టించుకోలేదు. అలాగే మహామారి కరోనా వచ్చినప్పుడు కూడా మేము ప్రజలకు సేవ చేశాము, ప్రజలకు దృష్టిలో పెట్టుకొని మేము కార్యక్రమం చేశాము. మా డిమాండ్లు కూడా మేము చెప్పినా సరే ఈరోజు ప్రభుత్వం ఒప్పుకోలేదు. కాబట్టి మొత్తం మీ సిబ్బంది అసలు ఎంతమంది, ఏ విధులను మీరు బహిష్కరించారు అసలు? మా సిబ్బంది మొత్తం మున్సిపల్ కార్మికులు, ఇక్కడ ఇంజనీర్ సెక్షన్ కార్మికులు, క్యాబ్స్ డ్రైవర్లు, పారిశుద్ధ కార్మికులు ఈరోజు సమ్మెలో పాల్గొన్నాం. మా సమ్మెలోకి ఏంటంటే ప్రతి డిమాండ్లు కూడా మేము చాలాసార్లు మేము తెలియపరిచినా ఈరోజు గ్యాస్ ధరలు కానీ, ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్కి వెళ్దామన్నా, పిల్లల చదువులు కానీ, కరెంటు బిల్లులు కానీ రేట్లు చాలా పెరిగిపోయి ఉన్నాయి. పెరిగిపోయిన అనుసరించగా మేము జీతాలు పెంచమని చెప్పినా కూడా గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. నాడే ఈరోజు మేము నిరదిశంలోకి వెళ్ళడానికి మేము సిద్ధంగా అయిపోయి వెళ్ళాం. కారణం అసలు మీ జీతాలు ఎంత, మీరు పెంచమని అడుగుతున్నది ఎంత? సమన్వతలు అడిగాము. ముందు హామీలు ఇచ్చిన తర్వాత అలాగేస్తామని చెప్పారు. సమన్వేతనం ఇది సమన్వేతనం లేదు. అలాగే పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కాంట్రాక్టులు పర్మనెంట్ చేశారు తప్ప ఆప్కోస్లో ఉన్న వర్కర్లకు పర్మనెంట్ చేయలే. ఎంత దుర్మార్గం, ఇది ఆలోచించాలి. అందుకని ఈరోజు మేము మా 2 డిమాండ్లు మళ్ళీ క్యాబ్స్ డ్రైవర్లు 18,500 రూపాయలు అమలు చేయమని కూడా అని చెప్పాము. కంపెనీ వాళ్ళకి ఇచ్చారు. కంపెనీ వాళ్ళకి ఇవ్వకుండా అదే మన గవర్నమెంట్ దగ్గర ఉంటే మనకి ఆ డ్రైవర్ పోస్కరణ బాగుండు కదా, అది లేకుండా జరిగింది. అందుకే మీ ఈరోజు క్యాబ్స్ డ్రైవర్లు కూడా సమ్మెలో రావడం జరిగింది. కంపెనీ వాళ్ళకి ఇవ్వడం అంటే అసలు ఏంటి, ఏ కంపెనీకి ఇచ్చారు, ఏంటి అసలు? మరి పెట్టుబడిదారులకి ఇచ్చారు. ఎందుకంటే ఆ పార్టీ తరపున ఎవరు ఉంటే వాళ్ళకి సొత్తులకి ఇచ్చారు తప్ప స్వచ్ఛంగా ఎవరికి ఇవ్వడం జరగలేదు. ఇది చూసుకున్నట్లయితే కనుక ఈరోజు పారిశుద్ధ్య కార్మికులందరూ కూడాను సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శిగా అసలు వీరి యొక్క డిమాండ్లలోని మొట్టమొదటిగా ఇది ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి ప్రభుత్వం అనేది ఏమైనా ఉందా? ఆయన ప్రధానంగా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పాదయాత్రలోని, అలాగే అసెంబ్లీలో కూడా అంటే గత సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు. మున్సిపల్ కార్మికులని అధికారంలోకి వస్తే పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే పర్మనెంట్ చేయకపోగా ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పేరుతో, ఆప్కాస్ పేరుతో కార్మికులందరినీ అల్లలో విలీనం చేసి వీళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా బానిసలాగా పనిచేయించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆప్కాస్లో ఉన్న అన్ని రకాల కార్మికులను కూడా పర్మనెంట్ చేయాలని ప్రధాన డిమాండు. వీటితో పాటు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. అంటే కార్మికులందరికీ కూడాను గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి, ఆ గ్రాట్యుటీ ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే ఇవి రిటైర్ అయ్యేటప్పుడు పెన్షను, ఇతర బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్ల మీద పోరాటం చేస్తున్నారు. దీని మీద ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, గతంలో కరోనా టైంలో కూడా వీళ్ళు చాలా హార్ట్ఫుల్గా పనిచేశారు, ప్రజలకు ఎన్నో సేవలు అందించారు, ప్రాణాలు తెగించి. ₹1,00,000 పారిశుద్ధ్య కార్మికులు ఇచ్చినా తక్కువేనని చెప్పి ఆయన చెప్పాడు. మరి అటువంటిప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పే 26,000 ఉంది కాబట్టి కనీసం 26,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ వర్కర్లు ఒకే రకమైన పనిచేసేటప్పుడు వేతనాలు కానీ, బెనిఫిట్స్ కానీ పర్మనెంట్ ఉద్యోగులకు ఇస్తున్నట్టు వీళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు. నరేంద్ర మోడీ వీరిని ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి వారికి పారిశుద్ధ్య కార్మికులతో ఆయన కూర్చొని వారి యొక్క యోగక్షేమాలు అడిగి ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగొచ్చేటప్పటికి మాత్రం వీరికి మాత్రం అక్కడ దేశ ప్రధాని గుర్తించినా ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వాలు అయితే ఏం గుర్తించట్లేదు.
అయితే ఈ సందర్భంగా వీరికి ఇవ్వాల్సిన హామీలు సుప్రీంకోర్టే పూర్తిగా అసలు ఇవ్వాలని చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని వెనుకం చేస్తుంది ఇవ్వడానికి? అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కానీ లేదా ఇంజనీరింగ్ కార్మికులు కానీ క్లాబ్ డ్రైవర్లు కానీ అంటే వివిధ సెక్షన్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పట్ల పరిష్కారానికి చిత్తశుద్ధి లేదన్నది స్పష్టం అవుతుంది. ఎందుకంటే దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు కూడా గౌరవించకుండా, అలాగే ఈరోజు మళ్ళీ ఇప్పుడు రెండో వైపు మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. J1 వేరియంట్ ఉధృతం అవుతున్న నేపథ్యంలో మొత్తం పారిశుద్ధ్య నిర్వహణలో అత్యంత కీలకంగా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల తాలూకు సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సమ్మె చేస్తున్నారు. మొత్తం పట్టణ పారిశుద్ధ్యం అంతా కూడా అధ్వానం అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. దానికి కూడా కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యమే. ఎందుకంటే గతంలో చాలా దఫాలు అనేక రూపాల్లో వీళ్ళు వింతపత్రాలు ఇచ్చారు. అలాగే అక్టోబర్లో మొత్తం ఒక 2 రోజుల పాటు కలెక్టరేట్ దగ్గర సమ్మె చేస్తూ నిరసన తెలియజేశారు. అలాగే మున్సిపల్ కార్యాలయాల దగ్గర 2 రోజులు సమ్మె చేస్తూ నిరసన తెలియజేశారు. నిరాహార దీక్షలు చేశారు. రకరకాల రూపాల్లో చేసినప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అనివార్యంగా 4 సంవత్సరాలు వేచి చూసిన తర్వాత ఇప్పుడు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయితేనేమి, మున్సిపల్ ఆఫీస్ దగ్గర అయితేనేమి ఆ అధికారులు ఎవరైనా స్పందించి వీరి సమ్మె దగ్గరకు వచ్చి వారికి తగిన సమాధానం ఏదైనా చెప్పారా? 2 రోజులు ఆగండి, ఒక 2 నెలలు ఆగండి అంటే స్పందన అనేది అధికారుల నుంచి వచ్చిందో రాలేదు? గతంలో అడ్మినిస్ట్రేషన్ నుంచి కమిషనర్ శ్రీలక్ష్మి గారు మాట్లాడి మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం, మీరు కాస్త టైం ఇవ్వండి అంటేనే గత అక్టోబర్లో చేయాల్సిన సమ్మె డిసెంబర్కి వాయిదా వేసుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వం కూడా ఆదిమూలపు సురేష్ గతంలో కానీ లేదా బొత్స సత్యనారాయణ గారు కానీ వీళ్ళు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉండేటప్పుడు మేము గవర్నమెంట్తో మాట్లాడి పరిష్కారం చేస్తాను హామీ ఇచ్చారు కాబట్టి ఇన్నాళ్ళు కూడా వేచి చూశారు. ఇప్పటికి కూడా ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్త సమ్మె అవుద్దంటే నిన్న కూడా మేము మాట్లాడి చేద్దాం అంటారు తప్ప నిర్దిష్టంగా పలానా తేదీ చర్చలు జరుపుతాం, మీరేమైనా సమ్మె వాయిదండి చెప్పి ఆ రకంగా స్పష్టత లేదు. అంటే గాలిలో మాటలే తప్ప నిర్దిష్టంగా ఇగో పలానా సమస్య మీద మేము మాట్లాడి ఇవి ఈ రకంగా పరిష్కారం చేయదలుచుకున్నామని చెప్పి ఏది హామీ ఇవ్వకపోవడంతోనే కార్మికులందరూ కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారులు ఎవరు స్పందించలేదు. స్పందించిన ఒక్క అధికారి కూడా మీకు తగిన సమాధానం ఒకటి చెప్పి డిసెంబర్ వరకు అది వాయిదా వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సమ్మె బాట పట్టిన తర్వాత మీరు విధులకు గనక వెళ్ళకపోతే బయట పరిస్థితి ఏంటి? ప్రజలు పడే ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు మేము నిధులుగా వెళ్ళకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు కూడా 3వ విడత కూడా మహాకరోనా వచ్చింది. ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఎక్కడ పడితే అక్కడ కాలువలు పూనిపోద్ది, చెత్తలు నిలబడిపోయి ఉంటుంది. మరి ఈ బయట లెవెల్ వచ్చిన మేము ఊరుకోము, మాకు కడుపు కట్టడం కోసం మేము వాళ్ళకి ఊరుకుంటాం. అందుకని ప్రజలు మాత్రం ఇది కూడా గమనించాలి. మేము కూడా ప్రజల మద్దతు కూడా తీసుకుంటున్నాము. ఎలక్షన్లోనే వచ్చి ఓట్లు వేసుకోవడమే కాదు, ఇక్కడున్న ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా ప్రజలు కూడా బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గర పడింది. ఈ మహమ్మారి కరోనా వచ్చినప్పుడు కూడా ఇప్పుడు 3వ విడత కరోనా వచ్చింది. పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే పని జరగదు. గతంలో మహాకరోనా వచ్చినప్పుడు వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే పూజలు చేయాలి, వాళ్ళకే పాలాభిషేకాలు చేయాలని చెప్పిన ఈ గవర్నమెంట్ సెంట్రల్లోనే అలాగే జరిగింది, స్టేట్లో కూడా అలాగే జరిగింది. కానీ జరిగినా సరే స్టేట్లో కూడా ఒక్క స్పందన లేదు. కనీసం మహమ్మారి కరోనా వచ్చినప్పుడు కార్మికులు చనిపోతే 50 లక్షల రూపాయలు ఇస్తున్న ఎన్ఎస్ ఇచ్చింది కూడా ఇంతవరకు వాళ్ళకి ఇవ్వలే ఇలా మా స్టేట్లోన. అలాగే మహమ్మారి కరోనా పనులు చేసినప్పుడు కూడా మాకు రావాల్సిన పర్మనెంట్ కార్మికుల సడన్ లీవ్లు కూడా ఇంతవరకు దిక్కులేదు. 3 సంవత్సరాల కాలం అవుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా సడన్ లీవ్ లేవు. ఏ గవర్నమెంట్ అలా చేయలే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా జరిగింది. అలాగే ఏపీజీఎల్ డబ్బులు మా జీతం చేసిన మా రికవర్ చేసిన డబ్బులు కూడా ఈ గవర్నమెంట్ ఉంచుకొని జేపీఎల్ డబ్బులు లేకుండా చేస్తున్నారు. రిటైర్మెంట్ అయిపోయినా చనిపోయినా పర్మనెంట్ కార్మికులకు ఆ డబ్బులు చెందడం లేదు. ఆ డబ్బులు మోడీ కానీ మన రాష్ట్ర నాయకులు కానీ మరి ఏడు చేసారో తెలియదు. మా జగనన్న ఈ డబ్బులు కార్మికుల డబ్బులతోనే ఈ పథకాలు ఆ పథకాలు ఇవ్వడం కానీ మున్సిపల్ కార్మికులకు మాత్రం సిద్ధిశుద్ధి లేదు. మాకు చాలా బాధాకరం ఉంది ఈ విషయంలో. మిగతా వర్కర్స్తో చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు 15 రోజులు అవుతుంది అంగన్వాడీ సమ్మె చేస్తున్నారు. సర్వశిక్ష అభియాన్ వాళ్ళు 1 వారం రోజులు అవుతుంది. అదే నేపథ్యంలో మీరు కూడా 1 వారం రోజులు సమ్మెలో ఉంటే కనుక నగరం పరిస్థితి ఏంటి? చాలా అర్థానంగా ఉంటుంది. అనుకోదుగా మేము చెత్త అంతా తీసుకుని ఎలా కంపోస్ట్లో వేస్తామో అదే ఇక్కడ ఊర్లో జరుగుతుంది, మున్సిపాలిటీ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మెయిన్ రోడ్లోని చెత్తలు నిలిపడిపోయింది, మార్కెట్ లేదు, చెత్తలు నిండిపోయి ఉంది. అలాగే సందులు మరీ ఎంత దారుణంగా ఉందో ఆలోచించాలి. మెయిన్ రోడ్లు ఎలాగున్నప్పుడు సందులు ఎలాగుంటుంది. దోమకి ఇప్పటికే మన జగన్ వచ్చిన తర్వాత దోమలు పెంచారు, మందు లేదు ఏటి లేదు. దోమ పెంచిన తర్వాత ఈరోజు కార్మికులు అంటే జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే పనికి కార్మికులు వెళ్ళకపోతే ఇంకా దోమ ఇంకా పెరుగుతుంది. అప్పుడు మరి కరోనా ఒకటే కాదు, డెంగీ జ్వరాలు వస్తుంది.
చాలా వ్యాధులు వస్తాయి దీనికి, వాంతులు విరచనలు వస్తుంది, చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి వస్తుంది. అది భరించి కూడా మా కార్మికుల పనులు మేము చేస్తున్నామంటే మాకు ఎంత శుభ్రంగా చూసుకోవాలి, మా ఆరోగ్యం మేము పొలం పెట్టుకో ఈ రోజు మేము పనులు చేస్తున్నాం, అయినా గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. బలరాం గారు చెప్పినట్లు చూస్తే కనుక వీరు కనుక ఒక వారం రోజులు సమ్మెలో ఉంటే కనుక ఖచ్చితంగా ఊరు వాడ అంతా కూడా మురికి వాడలుగా తయారవుతాయి. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కావడంతో మెయిన్ రోడ్లన్నీ కూడాను దుకాణాల వద్ద ఆ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోడ్లపైన పడిన పరిస్థితులు. అదే కనుక వారం రోజులు అయితే బలరాం అన్నట్టుగా ఆ దోమలో లేకపోతే కుక్కలు పందులు అవన్నీ చేరి అనారోగ్యాలు పాలవ్వడం మాత్రం ఖాయం ప్రజలు. సో దాని పట్ల ప్రభుత్వం అసలు ఎలా స్పందించగలుగుతుంది? ప్రభుత్వం అలాగా జరిగితే ప్రభుత్వం అసలు తీసుకునే చర్య ఏంటి? అంటే ప్రభుత్వం ఇచ్చిన నినాదానికి న్యాయం లేకుండా పోతుంది. ఎందుకంటే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అని పెట్టారు. ఇప్పుడు క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి తడి చెత్త పొడి చెత్త బళ్ళు ద్వారా చెత్త కలెక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరింట్లో చెత్త వాళ్ళ ఇంట్లోనో పోగేసుకుంటారు. అలాగే వీధుల్లో కూడా చెత్త అంతా కూడా డస్ట్బిన్లన్నీ పూర్తిగా నిండిపోయిన తర్వాత అంటే శ్రీకాకుళం నగర కార్పొరేషన్ అంతా కూడా మురికి కోపంగా మారిపోతుంది. ఇప్పటికే వర్షం వస్తే కాలువలన్నీ పేరుకుపోయి చెత్తతో రోడ్ల మీద నీరు పారుతుంది. దాంతోపాటు ఇప్పుడు చెత్త కూడా వీధుల్లో అలాగే మొత్తం పట్టణం అంతా కూడా ఏంటంటే వ్యర్థాలతో నిండిపోయి శ్రీకాకుళం నగరం అంతా కూడా మురికి కోపంలాగా మారిపోయే ప్రమాదం ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రభుత్వానికి ప్రజల తాలూకు ఆరోగ్యం పట్ల ఏమైనా శ్రద్ధ ఉన్నట్లయితే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల తాలూకు సమస్యల మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే యూనియన్లతో చర్చలు జరిపి వెంటనే పరిష్కారం చేసి ప్రజలకి మేలు చేసే ప్రయత్నం చేయాలి. మరి వాళ్ళ చిత్తశుద్ధి ఉందా లేదా, ప్రజల పట్ల వాళ్ళకి అంటే ఏమైనా బాధ్యత ఉందని అనుకున్నట్టయితే ఆ రకంగా చేస్తారు. లేదు చూసుకున్నట్లయితే కనుక అక్కడ అంగన్వాడీ వాళ్ళు తాళాలు వేసుకుని కూర్చున్నారు, ఆశా వర్కర్లు అదే బాటలో ఉన్నారు, ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులు ఇదే బాటలో ఉన్నారు. నెక్స్ట్ వీరందరూ ఇలా వేసేయడం వల్ల ముఖ్యంగా చూసుకుంటే పారిశుద్ధ్య కార్మికులు కనుక బంద్ ప్రకటిస్తే ఖచ్చితంగా ఈ మురికి వాళ్ళు నిండిపోయి అనారోగ్యాలు పాలవడం అయితే ఖాయం. ఆ తర్వాత భారం అంతా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ మీద పడుతుంది. హెల్త్ డిపార్ట్మెంట్లో పడితే అంత సిబ్బంది కానీ ప్రజల పట్ల అంత సురక్షంగా చూసుకునే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారు? లేవు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పూర్తిగా స్పెషలిస్టులే లేరు, డాక్టర్లు కూడాను. అంటే అత్యవసరం అయితే విశాఖపట్నం రిఫర్ చేసే పరిస్థితి ఉంటుంది. అంటే సీజనల్గా ఏమైనా చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ ఇతర నామమాత్రంగా వైద్యం చేయడానికే శ్రీకాకుళం సరిపోతుంది. ఈ నేపథ్యంలో మరి కార్మికులకు సంబంధించి ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు ఏ ఒక్క ఉద్యోగులు కార్మికులు పోరాటం చేసినా వెళ్ళి నేనున్నాను, నేను విన్నాను, మీ తరపున నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నేను న్యాయం చేస్తాను, కాంట్రాక్ట్ వ్యవస్థనే రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తాను స్కీమ్ వర్కర్లు అని చెప్పి అన్నారు. అంటే ఈరోజు ప్రధానంగా అందరికీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలంది కామన్ డిమాండ్గా ఉంది అందరికీ. అలాగే కనీస వేతనాలు అంది కామన్గా ఉంది. ఎందుకంటే ఈరోజు పెట్రోలు డీజిలు గ్యాస్తో సహా అన్ని నిత్యావసర వస్తువులు కూడా ఆకాశాన్ని అంటున్న నేపథ్యంలో గతంలో అంటే 3 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ 300% ధరలు పెరిగాయి. కాబట్టి మాకు వస్తున్న వేతనాలు సరిపోవట్లేదు కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్న ప్రధాన డిమాండ్తోనే మొత్తం అన్ని రంగాల కార్మికులు కూడా సమ్మెబాటు పడుతున్నారు, పోరాటాల్లో పాల్గొంటున్నారు. మరి ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉన్నట్టయితే నేరుగా ముఖ్యమంత్రి యూనియన్ నేతలతో మాట్లాడి ఆయన అభిప్రాయం ఏదంటే స్పష్టంగా చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేయకుండా ఎవరు పోరాటం చేసినా నాకేం లెక్కలేదన్న పద్ధతిలో అహంకారపూరితంగా ఉండటం వల్లే వచ్చిన సమస్య ఇది. వీరికి బదులుగా ఇంకెవరినైనా సిబ్బందిని బయట సిబ్బందిని తీసుకొని వచ్చి కనుక వీరు చేయాల్సిన విధులని వారితో చేయిస్తే కనుక మళ్ళీ యథావిధిగా సక్రమంగా మొత్తం అన్ని పనులు అవుతాయంటారా? అటువంటి అవకాశం లేదు. ఒకవేళ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేసినా ఎట్టి పరిస్థితుల్లో యూనియన్లో మేము అంగీకరించాం, ఖచ్చితంగా అడ్డుకుంటాం. పోలీసులు కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, జైలుకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే చట్టపరంగా కూడా సమ్మె చేస్తున్నప్పుడు కొత్త వాళ్ళతో పని చేయించుకోకూడదు చట్టంలో నిబంధన కూడా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా సమ్మెలు జరిగేటప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని వాళ్ళు చేస్తే మరి ఉద్యోగులు కార్మికులు చేసిన పోరాటాలకు అర్థమే ఉంటుంది. మిగతా పనుల సంగతి పక్కన పెడితే మురికి కాలువలో దిగి వీరు చేసే అంత అలాంటి పని అసలు తలుచుకుంటేనే ఎవరు కూడాను అంత సాహసం చేయరు. అంత పెద్ద పెద్ద కాలువల్లో దిగి ఆ సిచ్యువేషన్ అక్కడ చూస్తే కనుక వీళ్ళు పని చేసేటప్పుడు ముక్కు మూసుకుని అటువైపు చూడకుండా ప్రజలంతా వెళ్ళిపోతారు తప్ప కనీసం వారు ఎంత కష్టం పడుతున్నారు అనేది కూడా ఎవరు చూడక అలాంటి సిచ్యువేషన్లో వీరు సమ్మె కనుక ఉద్రిక్తం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనైనా అటువంటి సిబ్బంది ఎవరినైనా దించే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే కనుక వాళ్ళు అంత ధైర్యంగా వచ్చి చేయగలుగుతారు. కొత్త వాళ్ళు ఎవరు ఈ పనులు చేయలేరు. ఎందుకంటే మానవ మలమూత్రాలతో సహా కాలువల్లో పేరుకుపోతే మ్యాన్ హోల్స్లో క్లీన్ చేసి చనిపోతున్న పారిశుద్ధ్య కార్మికులు కూడా ఉన్నారు. అందుకు ప్రభుత్వమే చట్టం చేసింది.
మ్యాన్ హోల్స్ ఏమైనా ఉంటే మిషన్ల ద్వారా క్లీన్ చేయాలి తప్ప మనుషులతో చేయించకూడదని చట్టం చేసింది. అంటే అంత అంటే ఇబ్బందికరమైనది, అంత నష్టకరంగా ఉన్న నేపథ్యంలో వీళ్ళు చేసేది చాలా త్యాగంతో చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులు ఎక్కువ దళితులు, అట్టడుగు వర్గాల ప్రజలే ఉన్నారు. మరి వాళ్ళ సంక్షేమ చేయమని చెప్తున్నట్టు ప్రభుత్వం అట్టడుగు వర్గాల దళితులుగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ కార్మికుల పట్ల చిన్నచూపు తగదందే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే కరోనా టైంలో ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు ఎక్కడ పోతాయని చెప్పి ఇంటి నుంచి బయటికి రాని నేపథ్యంలో ప్రాణాలు తెగించి మాస్కులు, గ్లౌజులు ఇవ్వనప్పుడు కూడా వీళ్ళు అనేక సేవలు అందించారు. కాబట్టి వాళ్ళ సేవల్ని ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పి ఒక బిరుదు ఇస్తే ఉపయోగం లేదు. వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళతో సావధానంగా మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తేనే ప్రభుత్వం తాలూకా నైపుణ్యం అనేది వెల్లడవుతుంది. చూసుకున్నట్లయితే కనుక మీరు ఇన్నేళ్ళు సర్వీస్ చేశారు, 2 రోజులు ఏమైనా సెలవు తీసుకొని మీ మొత్తం సిబ్బంది అంతా సెలవులో ఉండి 3వ రోజు కనుక వీధుల్లోకి వెళ్తే వీధుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? మేము అంటే ఆదివారం సెలవు కార్మికులకి, ఆదివారం ఒక్కరోజు మానేసి రేపు సోమవారం వెళ్తానే మాకు 3 రోజులు ఇంత పని ఉంటుంది. ఆ పనులు చేయాలంటే అనకూడదు, కానీ ఉదయం 5:30 స్టార్ట్ చేస్తే కనీసం 1-2 గంటల వరకు పనులు చేయడం తప్పదు. అయినాక మిగిలిపోయి ఉంటుంది, మరొక రోజు కవర్ చేసుకుంటాం తప్ప అలాంటి పనులకి ఒక్కరోజుకి అలా కాపుతాలుగా ఉంటే కనీసం 3-4 రోజులు ఆగితే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. మరి ఎందుకు ఇప్పుడు జగనన్న కానీ ఎవరు కానీ ఇప్పుడు వీళ్ళ పనులు చేసి ఈ పనులు మీరే చేయాలి, ఇంకెవరు చేయలేరు అని చెప్పి ఒక 6 రోజులు చెప్పిన మాట కూడా ఈరోజు మర్చిపోయిన రోజులు అయిపోయింది. అది మాకు మాత్రం ఒక్కరోజు పని మానేస్తే 3 రోజులు వరకు మాకు రెస్ట్గా ఉండదు. ఈ 3 రోజుల వరకు పనులు చేయడం తప్పదు. అది చేస్తేనే మరొక రోజు కొద్దిగా రిలీఫ్ అవుద్ది. మరి ప్రజలు ఇంత ఇబ్బంది పడతారని మీరే చెప్తున్నారు కదా, అటువంటి ప్రజలు మరి మీరు ఇబ్బంది పెడతారు? అలాగా ప్రజలకు ఇబ్బంది చూస్తే మరి మా కడుపులు కొట్టడం పరిస్థితి వస్తున్నాయి. మాకు ఇప్పుడు ధరలు పెరిగిపోయినా మాకు వేతనాలు పెంచండి బాబు అని మేము అడుగుతున్నాం తప్ప మేము ఉద్యోగాలు మానేసి ఊరి మీద తిరుగుతాం, మరి ఎదులేని చెప్పలే. మాకు మీరు ఇవ్వండి, మేము కష్టపడతాం, మేము కష్టపడి ప్రజలకు సేవ చేస్తాం. సేవ చేసింది ఏంటంటే రాజకీయ నాయకులు, సీఎం కాదు, ప్రజలకు సేవ చేసిన పారిశుద్ధ కార్మికులం. అలాంటిది మా కడుపులో మీరు కొడుతుంటే మరి ఎవరి దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకోలేం, బాధ చెప్పుకోలేక మీ గవర్నమెంట్ దగ్గర మేము మొరబెట్టుకుంటున్నాం. మాకు ఇవ్వాలని మరి బలం దొరకాలి. ఈ పని చేయాలంటే ఆరోగ్యం పాడైపోద్ది. ఆరోగ్యం పాడైపోయిన తర్వాత ఏంటవుద్ది, మన బలం రాదు. దానివల్ల ఏంటంటే నిద్ర జబ్బులు వస్తుంది, కిడ్నీలు పోద్ది, హెల్త్ పోద్ది. అయినా మానేసి మేము చేయాలంటే దాని బలమైన తిండి తినడానికే ఈరోజు మేము యాతనలు పెంచమని చెప్పాం. అలాంటప్పుడు మరి బలం లేనప్పుడు మేము ఏం పనులు చేయగలము? ప్రభుత్వం వీరి యొక్క హామీలను పూర్తి చేయకపోతే కనుక మిగతా అధికారులు, మిగతా సిబ్బందితో పోల్చుకుంటే వారందరూ ఇండైరెక్ట్ సర్వీస్ చేస్తారు, కానీ పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ప్రజలకి నేరుగా వీరి యొక్క సేవలను అందించడంలో మాత్రం వీరు మొదటి లైన్లో ఉండడం జరుగుతుంది. అటువంటి పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం ఇలా చిన్నచూపు చూడకూడదు. మాకు ఇవ్వాల్సిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు పూర్తిగా ఇవ్వాలి. కనీస వేతనంతో పాటు ఆ బెనిఫిట్స్ ఏవైతే మీరు ఇవ్వదలుచుకున్నారో అవి ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చక తప్పదని చెప్పి పారిశుద్ధ్య కార్మికులు అయితే వెల్లడించడం జరుగుతుంది. అయితే ఒక్కరోజు సెలవు పెడితేనే మరుసటి రోజుకి 3 రోజుల పని భారం పెరిగిపోతుంది మా పైన. అలాంటిది మేము సమ్మెలో కనుక పూర్తిగా ఉంటే కనుక ఊరు మొత్తం కూడా మురికి కూపంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి మురికి కూపాల్లోని నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు అనేక రకాలైనటువంటి వ్యాధులు బారిన పడి అనారోగ్యాల పాలవుతారు. అనారోగ్యాల పాలైతే కనుక మళ్ళా అదే భారం ప్రభుత్వం పైన కూడా పడుతుంది. ఎందుకంటే ఆరోగ్య శాఖ ముందుకు రావాల్సి వస్తుంది, అంతటి సిబ్బంది కూడా లేదు. మరి ప్రభుత్వం అటువంటి పరిస్థితులు కనుక వస్తే ఎటువంటి సేవలు అందించగలుగుతుంది ఏంటో మరొకసారి ఆలోచించుకోమని పారిశుద్ధ్య కార్మికుడు బలరాం కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఏంటో మాత్రం వేచి చూడాల్సిందే. ఇది ఈ రోజు శ్రీకాకుళం ఎజెండా. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.